నీ ఊపిరి నీ సొంతమా. అరే మూడు చెప్తా వినండి అందరూనే. మీరైతే ప్రాణాలా వీడిది కాదా ముసలోడనా? ఎవరు లేరనా? కొడుకులు కూతుళ్ళు అందరూ ఉండే వదిలి తింటున్నారు కదా రోడ్ల మీద. కూతురు మాట్లాడతాను ఏమనుకోకండి, అంటే మాట్లాడేటప్పుడు కోపం మాట్లాడితే బూందులు వస్తాయి. చూసి 4 రోజుల నుంచి అంట ముసలోడు అలా వర్షంలోని ఎండలోని అలా పడున్నారు, కాళ్ళు పుచ్చిపోయింది. అలా చూసి ఎంగేస్తున్నారు తప్పించి ఎవరన్నా హాస్పిటల్ తీసుకెళ్దాం. మీ ట్రీట్మెంట్ చేస్తారా? మీ డాక్టర్లు ఏంటేమన్నానే ట్రీట్మెంట్ ఎవరు చేయడుగా. ఇప్పుడు ఒక రోజు 500 మీకు కాదనుకుంటే ఆటోడికి చెప్తే ఆటోడి తీసుకెళ్తారు కదా. రేపు మీకు ఏదన్నా అయితే ఎవరన్నా వస్తాడా? ఇలాగే రోడ్ల మీద పడి ఉంటే ఏం చేస్తారు? ఏ రోజు ఎలా ఉండదో తెలియదు. మనది కూడా జీవితం ఇలాగే రోడ్డు మీద పడవచ్చు. ఆ రోజు ఇలా కుక్క చావులు చచ్చిపోకుండా కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళండి. చచ్చిపోతే ప్రాణం తగలబెట్టండి, దహన సంస్కారం చేయండి, అంతేగాని ఇలా వదిలితే ఇంకా. అర్థమవుతుందా? లోపల నుంచి వస్తున్నాయి మాటలు. ఇది నా తాత కాదు, నా చుట్టం కాదు, నా ఫ్రెండ్ కాదు, ఏది కాదు. నాకు అడ్డదు, నాకు అవసరం. ఆడు మనిషే, నేను మనిషే. నాకేదైనా సాయం చేయాలనుకున్నా ఒకటి సాయమే కావాలి. ఎవరి సాయం లేకుండా నేనేమో పరిగెట్టేదని అక్కడికి. అర్థమవుతుందా? ఏదైనా తిరిగి తేవచ్చు, డబ్బులు తిరిగి తేవచ్చు, వస్తువులు తిరిగి తేవచ్చు, ప్రాణం తిరిగి తేవగలరా? మీ వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు, ప్రాణం పోయిన ప్రాణం కాపాడడానికి. ఎవడో వచ్చి ఏదో చేస్తాను కాకుండా చూసినప్పుడు సాయం చేయడం నేర్చుకోండి, ఓకేనా? ఎక్కడి నుంచో నాలంటోడు పరిగెట్టుకొచ్చి చేసి కన్నా చూసినప్పుడే రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి. ఎప్పుడు బుర్రతోనే కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచనతో ఉండండి. వీడు బతుకుతాడు లేదు తెలియదు, తీసుకెళ్తున్నా చచ్చిపోడు అనుకో, ఆమె కేసు అయినా జైలు కూర్చుండవు. అర్థమవుతుందా? సాయం చేయడానికి ట్రై చేయండి అన్న, ఏమవుద్ది? ఏం కాదు. అక్కడ ప్రాణం నిలబడితే నిలబడుతుంది.